వసతి గృహానికే కనీస వసతులు కరువయ్యాయి. పేరుకే కస్తూరిబా వసతి గృహం, కానీ అక్కడ అడగడుగునా అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినులను నిత్యం వేధిస్తూ వారి ఆత్మస్థైర్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మంత్రికి చెందిన ఇలాకాలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో స్పందన లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. స్నానపు గదులు లేక తెల్లవారక ముందే దుప్పట్లు అడ్డుగా తాళ్లతో కట్టుకొని వసతి గృహం లైట్లు ఆఫ్ చేసి అక్కడి విద్యార్థినులు స్నానాలు ఆచరిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెం కస్తూరిబా వసతి గృహం విద్యార్థినుల దుస్థితి ఇది. ఇలాంటి దారుణ పరిస్థితులు ఇక్కడ ఉన్నా ఏ అధికారికి ఏ ప్రజాప్రతినిధికి తెలియదంటే ఎంత మాత్రం సమంజసం కాదు. తాము పరీక్షలలో పాస్ అవుతామనే నమ్మకం కూడా లేదని వాపోతున్నారు. టీచర్లు ఏమీ చెప్పడం లేదని, తల్లిదండ్రుల కలలు నెరవేర్చలేమని బోరున విలపిస్తున్నారు. అయితే ఇదేదో మారుమూల పల్లె ప్రాంతం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నియోజకవర్గంలో ఓ ప్రాంతం ఇది. బీసీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినుల గన్నీటి గాథ ఇది. మరి ఇలాంటి దుస్థితి ఇక్కడ కనిపిస్తుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు దర్జాగా తలెత్తుకుని ఎలా తిరుగుతున్నారో వారికే తెలియాలి. లింగరాజుపాలెం కస్తూరిబా వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థిని మాటలు ఆలకిస్తే తల్లిదండ్రులే కాదు, మానవత్వం ఉన్న ఎవరికైనా గుండె కరుగుతోంది. ప్రభుత్వ కస్తూరిబా వసతి గృహం పేరుకే గాని ఎటువంటి సౌకర్యాలు లేవని విద్యార్థినులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్నానాల గదులు లేక ఆరు బయట స్నానాలు చేస్తున్నామని చెప్పారు. సాధారణంగా ప్రభుత్వ వసతి గృహాల్లో కొద్దిపాటి లోపాలు ఉన్న విద్యార్థులు సర్దుకుపోతుంటారు. కానీ ఇక్కడి వసతి గృహం పరిస్థితి మరీ దారుణంగా ఉందని విద్యార్థినులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రిన్సిపల్ గా చేస్తున్నారు? నేను జూలై 20 వచ్చి అక్టోబర్ వరకు ఉన్నానండి. నవంబర్ నుండి మొన్నటి వరకు నేను లీవ్లో ఉన్నాను. 2 months 15 days అయ్యింది. ఈరోజు 15 days అయింది. 3 years గా పిల్లలకి బాత్రూములు సరిపోక, రూములు సరిపోక, స్కిన్ డిసీజెస్తో, కనీసం స్నానం చేసేయడానికి బాత్రూములు కూడా సరిపోక, మోటార్ కూడా పాడయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏం చేద్దాం ఉంటారు? నేను వచ్చాకే స్కిన్ ర్యాషెస్ అవన్నీ తగ్గినాయా? నేను వచ్చాకే పిల్లలందరినీ అడగండి. మాట తప్పైంది, ఎవరినైనా అడగండి. నేను కృషి చేయడం వల్ల అదైతే చెరువులో ఉండేదండి. అది నేను దగ్గరుండి ఆ పని అంతా చేయించానండి. తక్కువ డబ్బులకి నేను దగ్గరుండి చేపించి అదంతా వేసినంత బాగా చేయించానండి. గవర్నమెంట్ ఏమైనా గవర్నమెంట్ డబ్బుల్ని తగ్గలేదు. జాగ్రత్త పొదుపుగా దగ్గరుండి చేపించాను మాట. ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అయ్యింది. ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు? ఫ్యాకల్టీ 7 ఫ్యాకల్టీ, 7 సబ్జెక్టులు, 7 ఎవరు క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎవరు రిక్వైర్ చేశారు వాళ్ళని? వాళ్ళు నేను వచ్చినప్పటికే ఉన్నారు. ఎవరు రిక్వైర్మెంట్? గవర్నమెంట్ రిక్వైర్మెంట్? గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కాదండి, కాంట్రాక్ట్ బేస్ వాళ్ళ. వాళ్ళందరూ టెంపరీ బేసిస్. టెంపరీ బేసిస్ గెస్ట్ టీచర్స్. క్వాలిఫికేషన్స్ అందరికీ ఎంఏ ఉంది, కానీ ఒక్క సోషల్ స్టడీస్కే ఎంఏ లేదండి. అందరూ పీజీ చదివారు, అందరూ ఎంఏ BA.